హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బజ్జీ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. చూడండి, ఇక్కడ బజ్జీలు చాలా లావుగా ఉన్నాయి. వాటిని నేను సగాన్ని కట్ చేసేసి దానిలోని గింజలన్నిటినీ తీసేసాను. గింజలు ఉంచుకున్నా పర్వాలేదు, స్పైసీగా కావాలి అంటే. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి గింజలు తీసేసుకున్నాను. 1 స్పూన్ వాము, కొన్ని పుట్నాలు, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లో వేసేసుకొని మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసుకుని పెట్టుకున్న వాటిల్లో ఈ పిండిని స్టఫ్ చేశాను. ఇలా పెట్టుకొని బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను ఈ బౌల్తో 2 బౌల్స్ శనగపిండి తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నాను. చూడండి, కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకున్నాను. మనం ఒకసారి వాటర్ పోసుకున్నామంటే పిండి అనేది లూజ్గా వస్తుంది. చూడండి, ఇలా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. మరీ పలుచగాను అవ్వకూడదు, మరీ గట్టిగాను అవ్వకూడదు. ఇలా ఉంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాతనే బజ్జీలు వేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనం పెట్టుకున్న స్టఫ్ని బయటికి రాకుండా బజ్జీలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేనైతే ఇలానే వేసుకున్నాను. చాలా రుచిగా అనిపించాయి. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం పూట ఇలా మనం బజ్జీలు వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఒక 15-20 మినిట్స్లో బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా బాగా వచ్చాయి. ఈ మిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి చాలా లావుగా ఉన్నాయి, అందువల్ల సగానికి కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. మీకు లావుగా ఇష్టము అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా అయినా చాలా బాగున్నాయి. చిన్న చిన్నవిగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చిన్న చిన్నగా ఉన్నాయని పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా వేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా. వీటిలో మనము ఈ బజ్జీలని మధ్యలో కట్ చేసేసి ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం వేసి మనము వేయించుకొని పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒక చాట్లాగా చేసుకొని బజ్జీలు సగానికి కట్ చేసేసుకొని పెట్టుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మనకి ఇలా మసాలా బండ్ల మీద దొరుకుతాయి కదా బజ్జీలు, ఆ టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా బజ్జీలని. చాలా బాగా వచ్చాయి. నేను అలా కూడా ట్రై చేశాను, చాలా బాగున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయి బజ్జీలు. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చింది. నేనైతే ఇలా ఆనియన్స్ని పెట్టి రెడీ చేశాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.